పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన వంగ గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె పూర్తిగా పట్టుకోల్పోయారు. పెద్దగా క్యాడర్ లేదు. ఉన్న కొద్ది మంది సైలెంట్ అయిపోయారు. 2019 నుంచి 2024 మధ్య వారు వేసిన వ్యాపారాలు దంతాలు వెలుగులోకి వస్తాయన్న భయంతో గప్చుపయ్యారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కొద్ది మంది మాత్రమే వంగగీత వెంట ఉన్నారు. ఆమె ఎన్నికల్లో చెప్పినట్టుగా ఇక్కడ నివాసం ఉండడం లేదు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నారు. వచ్చినప్పుడల్లా నలుగురితో మాట్లాడి వెళ్లిపోతున్నారు. పార్టీ పిలుపునిచ్చిన చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పథకం ఇంతవరకు ఇక్కడ ప్రారంభం కాలేదు. అంటే కార్యకర్తల నుంచి స్పందన రాలేదని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షం పూర్తిగా ఇక్కడ తుడిచిపెట్టుకుపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ 13 నెలల కాలంలో 13 సార్లు కూడా నియోజకవర్గానికి రాలేదు. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన నిలిచిపోయారు. ప్రతి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇక్కడికి రాకున్నా ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకుంటున్నారు. వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పరిగణించి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కుప్పం తర్వాత పిఠాపురం మాత్రమే ఎక్కువ నిధులు తెచ్చుకున్న నియోజకవర్గాలుగా మిగిలాయి. ఆ స్థానంలో పవన్ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరికైనా అత్యవసరమైనప్పుడు వారిని మంగళగిరి కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అదేవిధంగా తనకొచ్చే జీతాన్ని 45 మంది అనాథలకు ప్రతి నెల ఇస్తున్నారు. వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం కొద్ది మందిలో మాత్రమే తాము తమ ఎమ్మెల్యేను చూడలేకపోతున్నాము, ఆయనతో ఫోటో దిగలేకపోతున్నాము అన్న బాధ ఉంది. మిగిలిన వారంతా ఆయన వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి, అభివృద్ధి జరుగుతుంది, మా సమస్యలు తీరుతున్నాయి అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో పవన్ అనేక హామీలు ఇచ్చారు. అక్కడ విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. మత్స్యకారుల చిరకాల వాంఛ అయిన ఉప్పాడను కోత నుంచి రక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 352 కోట్లు విడుదల చేయించారు. అటు కలెక్టర్ను పిలిపించి ఢిల్లీ పెద్దలు మాట్లాడారు. ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ మంచినీటి సమస్య తీర్చారు. డిసెంబర్ నాటికి టిట్కో ఇల్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి అన్న పేరు సంపాదించారు. అలాగే పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల్లో ఉన్న అవినీతిని బహిరంగంగానే ఆయన కడిగేస్తున్నారు. లేదంటే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. చాలా మందిపై వేటు వేశారు. దీంతో జిల్లాలోని ఇతర అధికారుల కంటే పిఠాపురం అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తున్నారు అన్న పేరు కూడా సంపాదించారు. ప్రతిపక్షం లేదు, ఆయనే మహారాజులా ఎదిగిపోయారు. పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ దేశవ్యాప్తంగా పేరు మారుమోగిపోతుంది. ఆధ్యాత్మిక టూరిజంకి పెద్దపీట వేశారు. పాదగయ క్షేత్రానికి ప్రసాద్ స్కీమ్లో దాదాపు 50 కోట్ల రూపాయల నిధులు పెట్టారు. తాను దత్తపుత్రుడు అని చెప్పుకునే శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం కోటలో పాగా వేశారు.